అందరికీ నమస్కారం అండి. నా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కథలోకి వస్తే, ఎవరో తెలుసున్న వాళ్ళు పోయారని ఫోన్ వస్తే అమ్మా నాన్నగారు ఉన్నట్టుండి బయలుదేరారు పాలకొల్లు. అమ్మ చాదస్తానికి అక్కగారు, పొదుపుకి చెల్లెలు గారు. వెళ్తూ నాకు అన్నయ్యకు బోలెడు జాగ్రత్తలు చెప్పి పాకుతున్న తమ్ముని చంకనేసుకుని బయలుదేరింది అమ్మ. తలుపులు జాగ్రత్తగా వేసుకుని పడుకోండి నాన్న, ఏమీ భయపడక ఒకరికొకరు తోడుగా ఉండండి, రేపు రాత్రికల్లా వచ్చేస్తాం. ఉదయాన్నే వెళ్దామంటే చివరి చూపు దక్కుతుందో దక్కదో అని ఇప్పుడే వెళ్తున్నాం. బియ్యం అవసరమైనన్నే వండుకోండి. డబ్బుకు డబ్బెత్తు, మెతుకులు పారబోయడానికి క్షణం పట్టదు. అవే గింజలు పండించాలంటే నెలలు కష్టపడాలి. టిఫిన్ క్యారీలో జంతికలున్నాయి, స్కూల్ నుంచి వచ్చాక తినండి. జాగ్రత్త. తాము కనుమరుగయ్యే వరకు అమ్మ ఏదో ఒక జాగ్రత్త చెబుతూనే ఉంది. అమ్మా నాన్నగారు అలా కనుమరుగయ్యారో లేదో. అన్నయ్య ఇంటి అరుగు మీద నుంచి ఒక్క ఉరికురికి పచ్చికలో డిర్రని కూతగోసుకుంటూ వీధి గదిలోంచి లోపలికి వెళ్ళి అన్ని గదులు తిరిగి చివరికి అరుగు మీదకి వచ్చాడు ఆయాసపడుతూ. ఏమైందిరా అన్నాను వాడి కుర్రచేష్ట చూసి. రేపటి వరకు అంతా హ్యాపీరా. ఉదయం 5కు లేవక్కర్లేదు. బస్కీలు తీయకుండానే చద్దన్నం తినేయచ్చు. మనకి కావలసినవి చేసుకు తినేయచ్చు. నాన్నగారి దోమతెర మంచంలో హాయిగా పడుకోవచ్చు. ఇంకా అన్నయ్య వెతుక్కుంటున్నాడు మాటలు. వాడు అన్ని మాటల్లోనూ నాకు నచ్చినది మనకు కావలసినవి చేసుకు తినొచ్చు అన్నది. నాకు 12 సంవత్సరాలు. ఆ వయసులో తిండి చపలత్వమేగా పిల్లలకు ఉండేది. ఏం చేసుకుందాంరా అన్నయ్య అడిగాను నేను. అమ్మ వెనకాల ఇంట్లో ఎక్కువ సమయం చేసే అలవాటు నాకు ఉండడంతో ఉత్సాహంగా అడిగాను. వాడు వెంటనే లొట్టలేస్తూ మైసూర్ పాక్ అన్నాడు. నాకు కమ్మని నెయ్యి వాసన గుర్తొచ్చి సరే అన్నాను. ఎప్పుడు అమ్మ కొంగు పట్టుకు వేలాడుతావు కదా, నీకు వచ్చా చెయ్యడం అడిగాడు అన్నయ్య. ఓ ధీమాగా చెప్పాను. సరే, పొద్దున్న లేచి నువ్వు ఆ పని మీద ఉండు, అదయ్యాక నేను అన్నం వండుతా. అన్నయ్య పని పంపకం చేసేశాడు. ఆ రాత్రి ఆనందంగా నిద్రపోయాను. కలలో నేను ఒక పెద్ద స్వీట్ హోమ్లో మధ్యలో పందిరి మంచం మీద పడుకున్నానట. నా చుట్టూ నేను లేవడానికి కూడా లేకుండా కమ్మని నెయ్యి వాసనతో మైసూర్ పాక్ ముక్కలు. వావ్ అనిపించింది. 5ంటికే లేచిపోయి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసి పంచదార, శనగపిండి, నెయ్యి, డబ్బా, నీళ్లు, కొలతకి అమ్మవాడే ఇత్తడి గ్లాసు, స్టీల్ కంచం అన్నింటినీ అందుబాటులో పెట్టుకుని స్టవ్ వెలిగించాను. అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు. దేవుడా, అన్నయ్య తిట్టకుండా చూడు, మైసూర్ పాక్ బాగా వచ్చేలా చూడు అని దండం పెట్టుకుని మొదలుపెట్టాను. మొత్తం 10 నిమిషాల్లో పూర్తి చేసేశాను. కంచానికి నెయ్యి రాసి కలియదిప్పిన మైసూర్ పాకాన్ని అందులో పోసి సంతృప్తిగా చూసుకున్నాను. తీపి, నెయ్యి కలగలిసిన కమ్మని వాసన ఎంత బాగుందో. ఊరిని బాగా చేశావురా. అన్నయ్య ఇప్పుడు లేచాడో నా వెనక నిలబడి అన్నాడు. ముట్టుకోబోయాడు. బ్రష్ చేసుకున్నావా అడిగాను. ఏమనుకున్నాడో ఏమో. వెళ్ళి 3 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. కుడి చెయ్యి మధ్య వేలితో తీసుకుని నాకాడు. నచ్చినట్టుంది. మళ్ళీ నాకపోయాడు. నా వాటా తగ్గిపోతోంది అనిపించి గట్టిపడని అన్నాను. 7 గంటలకు కంచంలో పోసింది 9 గంటలకు కూడా గట్టిపడలేదు. అమ్మ చేసినట్టే చేశావా అడిగాడు. అచ్చు అలాగే చేశానురా అన్నాను. సరే, సాయంత్రం తిందాంలే అని ఇద్దరం నిర్ణయించుకొని వాడు కాలేజీకి, నేను స్కూల్కి వెళ్ళిపోయాము. సాయంత్రం నేను స్కూల్ నుండి వచ్చేసరికి వాడు అరుగు మీద నిరీక్షిస్తున్నాడు. కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చాక అసలు ఎలా చేశావురా చెప్పవా అని అడిగాడు. ఏముంది, గ్లాసుడు పిండి తీసుకున్నాను, గ్లాసుడు పంచదార నీళ్లలో పోసి 2 గ్లాసుల నీళ్లు పోసి పాకం పట్టాను. ఈ పిండి అందులో వేసి కుతకుతా ఉడికాక నెయ్యి మరిగించి పోశాను. గిన్నెకు అంటుకోకుండా గిరగిరా తిప్పేశాను. కంచానికి నెయ్యి రాసి అందులో పోశాను. అమ్మ ఇంతేగా చేసేది అన్నాను. సరే, ఆకలి దంచేస్తుంది, వెళ్ళి కంచం, అట్లకాడ, పాత్ర ముక్కలు కోసుకుందాం అన్నాడు. కంచం వాడి ముందు పెట్టి అట్లకాడ ఇచ్చాను వాడి చేతికి. ముక్కలు కోయడానికి అట్లకాడను మైసూరుపాకులో గుచ్చాడు. విడినట్టే విడి మళ్ళీ పిండి కలిసిపోయింది. అరగంట ప్రయత్నం చేసిన అదే ఫలితం. పాకంలానే ఉండిపోయింది. ఏదో తేడా చేసావురా గాడిద అన్నాడు అన్నయ్య. నాకు రోషం పొంగుకు వచ్చింది. నీకు అది రాదుగా, కష్టపడి నువ్వు అడిగావని చేస్తే నన్ను తిడతావా అన్నాను బిక్కముఖం వేసుకుని. సర్లే ఏడవకు. అమ్మవాళ్ళు రాత్రికి వచ్చేస్తే నా గుండె గుబేలు మంది. అమ్మకి పొదుపు ఎక్కువ. 15 రోజులు వాడుకుని నెయ్యి ఇలా తగలేస్తావని చంపేస్తుంది. ఏం చేద్దాంరా అన్నయ్య అడిగాను బిత్తరపోయి. ఆగు, నన్ను ఆలోచించుకొని. చిన్నాడు, వాడికి బుద్ధి లేకపోతే నీకు ఉండాలి కదరా అని నన్ను తిడుతుంది. ఒక పని చేద్దాం, ఒక మార్గాంతరం చెప్పాడు. వాడు చెప్పిన ప్రకారం పళ్ళెంలోని శనగపిండి పాకం గ్లాసులో సమానంగా పోసుకుని గడగడ తాగేశాం. ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేసి పాత్రలు కడిగే పనిలో పడిపోయాం. అమ్మ వచ్చాక ఆనవాళ్ళు ఏమీ కనిపించకుండా జాగ్రత్త పడడం కోసం. ఏం జరిగినా తర్వాత చూసుకుందామని నిర్ణయించుకున్నాం.